నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్న అని పాడుకునే రోజులొచ్చాయి. కూరగాయలు మొదలు నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిర్చిని నోట్లో వేయకుండానే నోరు మండుతుంది. ఇక ఉల్లిని కట్ చేయకుండానే నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. కిలో ఉల్లి 60, కేజీ పచ్చిమిర్చి 100. మార్కెట్కెళ్తే కూరగాయల రేట్లు విని నోరెళ్లబెట్టాల్సిందే. సగటు జీవిపై ఉద్యమ సెగ ఎఫెక్ట్ ఇది. ట్రాన్స్పోర్ట్ స్తంభించి కొంత, వ్యాపారులు జోడించి ఇంకొంతై ధరలు కొండెక్కాయి. రెండు ప్రాంతాల వినియోగదారులకు ఇది ప్రత్యేక భారం. సీమాంధ్రలో ఉద్యమం అన్ని రంగాలపైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేదలకు వంటిల్లు మెయింటెనెన్సే మరీ భారమైంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణకు ఉద్యమ సెగ తగిలింది. అసలే వరదలకు పంటలు దెబ్బతిని రేట్లు పెరుగుతుంటే సీమాంధ్ర బంద్ దానికి ఆజ్యం పోసింది. రవాణా ఆగిపోయి నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. ఆయా జిల్లాల్లో ఆందోళనలతో మిర్చి పొలం దాటని పరిస్థితి. ఫలితంగా మార్కెట్లో పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లో 2 రూపాయలకు సైతం పచ్చిమిర్చి అమ్మేవారు. ఇప్పుడు 10 రూపాయలకు తక్కువైతే మిర్చి అడగొద్దంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వెజిటబుల్స్ దిగుమతికి బ్రేక్ పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చే బీన్స్, క్యారెట్, క్యాబేజ్ సరఫరా ఆగిపోయింది. హైదరాబాద్ నగరంలో 10 రైతు బజార్లున్నాయి. వీటికే రోజుకు 800 టన్నుల కూరగాయలు వస్తుంటాయి. ఇప్పుడు వచ్చేది 400 టన్నులే. ఇవి కాకుండా ప్రైవేటు మార్కెట్లు ఎన్నో. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, కొత్తపేటలో హోల్సేల్ మార్కెట్లకు సగటున వచ్చే సప్లై సగం మేర పడిపోయింది. రోజు 3500 టన్నుల మేర కూరగాయలు నగరానికి వచ్చేవి. ఇప్పుడు 2000 టన్నులు దాటడం లేదు. 4 డేస్ నుంచి మాత్రం బాగా హెవీగా ఉన్నాయండి. ఈ మిర్చి వచ్చేసరికి రోజు రోజుకి అంటే ఈ 4 డేస్ నుంచి పర్ కేజీకి 15-18 రూపీస్ వరకు. ఈ రోజు అయితే 62 రూపీస్. ఇంతవరకు రైతు బజార్ పెట్టిన తర్వాత ఇటువంటి రేటు మాత్రం ఎప్పుడు లేదండి. ఈరోజు 62 రూపీస్. ఈ రైతు బజార్లు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మైతుకూరు, కడపలో ఉన్న మైతుకూరు మీద ఆధారపడి ఉండాలని. అక్కడ వాళ్ళు ముందు కోతలే ఆపేశారండి పూర్తిగా. దానివల్ల చాలా వరకు స్క్వేర్ సిటీ వచ్చింది. నిన్న వచ్చేసరికి బయట మార్కెట్లో 150 రూపీస్, 150 రూపాయల వరకు మిర్చి అమ్మారండి. ఇక్కడ విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో 150 రూపాయల వరకు కూడా అమ్మారండి. మన రైతు బజార్లు నిన్న ఉదయం 11:30 నుంచే మిర్చి అయిపోవడం అయిపోయింది. అలాగే మహారాష్ట్ర మీద ఆధారపడి ఉల్లిపాయలు ఉన్నాయండి. ఆ ఉల్లిపాయలు కూడా బాగా ఒకే రోజులో అక్కడ 12 రూపీస్ వరకు, పర్ కేజీకి 12 రూపీస్ ఎక్కువైనాయండి. ఆల్రెడీ మనకి 39 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు ఈరోజు 45 రూపాయలు ఉన్నాయి. 45 రూపాయలు కూడా ఏం రాలేదు ఈరోజు. అది కూడా వీళ్ళు రాకపోవడం వల్ల కూడా ఎవరు తీసుకుని రాలేదండి. బెంగళూరు మీద ఆధారపడి క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికమ్, ఈ కొన్ని ఇంగ్లీష్ ఐటమ్స్ వరకు వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అవన్నీ కూడా క్యాప్సికమ్ ఎప్పుడు లేనిది 84 రూపీస్, 84 రూపాయలు క్యాప్సికమ్ ఉండాల్సింది. క్యారెట్ కూడా 54 రూపాయలు క్యారెట్. అలా బాగా ఎక్కువ హెవీగా ఉన్నాయి. మిరపకాయ 80 రూపాయలు సన్న మిరపకాయ వచ్చింది. బజ్జి మిరపకాయ 50 రూపాయలు వచ్చింది. నిన్న 27 రూపాయలు బజ్జి మిరపకాయ ఉంది. నిన్న 52 రూపాయలు సన్న మిరపకాయ ఉంది. ఇక్కడ మన తెలంగాణ సైడ్ అంతా తెంపలేక రాలేదు. ఆంధ్ర సైడ్ కొంచెం గొడవలు అయ్యి లారీలు ట్రాన్స్పోర్ట్లు రాలేవు. అట్లాంటి ఒక పరిస్థితుల్లో ఈ ఒక రోజుకు అట్లా ధరలు ఎక్కువైనాయి. కానీ ఎవరు పెంచడం కానీ ఎలాంటి దూక మాత్రం లేదు. 2 వారాల సమైక్య ఉద్యమంతో ఇటు రాజధానిలోనే కాదు, తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల్లోనూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గోదావరి పరివాహక జిల్లాలో వరద నష్టం కూడా ధరల పెరుగుదలకు తోడైంది. ఆదిలాబాద్, గోదావరి జిల్లాల్లోని 1000 ఎకరాల పంట వరద పాలైంది. దీని ప్రభావం కూడా ధరలపై పడింది. ఇక హైదరాబాద్లో ధరలు ఓసారి చూస్తే ఉల్లిగడ్డ రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి 100 రూపాయలైతే అల్లం ఏకంగా కేజీ 200 దాటుతోంది. వంకాయ 60 కాగా బెండకాయ, దొండకాయ కేజీ 40 రూపాయలు, చిక్కుడుకాయలు కేజీ 50 రూపాయలు అమ్ముతున్నారు. క్యారెట్ కేజీ 50 ఉంటే కాలీఫ్లవర్ ఒక్కోటి 25 రూపాయలకు అమ్ముతున్నారు. వెజిటబుల్స్ లో టమోటాది డిఫరెంట్ దారి. అన్ని రేట్లు తక్కువ ఉన్నప్పుడేమో కిలో 60 అమ్మిన టమోటా ఇప్పుడు 25-30కి పడిపోయింది. సాధారణంగా దీని వాడకం ఎక్కువ. మదనపల్లె మార్కెట్ నుంచి సరఫరా ఆగిపోయింది కాబట్టి 2-3 రోజుల్లో దీని రేటు కూడా క్రమేపీ పెరగొచ్చు. ఇప్పుడు ఈ రైతు బజార్లో రేట్లన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సమైక్య ఆంధ్ర బంద్ల వలన వెహికల్స్ రావటం లేదు. పైగా పంటలు కూడా తక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో వర్షాలు వచ్చి కూడా కొన్ని ఆకుకూరలు అటువంటివి బాగా పంట పండలేదు. ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఏమిటంటే ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు, ఇంకా తక్కిన కూరలు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. క్యాప్సికమ్ అటువంటివి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. 4 నెలల నుంచి 10 నెలల వరకు మిర్చి మైదుకూరు, కడప, బద్వేలు, అనంతపురం, గెద్దలూరు నుంచి రావాలి సార్. మెయిన్ దానివల్ల అక్కడి నుంచి స్టాక్ అక్కడ లేదు.
యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇదే డేట్న 10 రూపాయలు మిర్చి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 3 రూపాయలు, అక్కడ కేజీ 3 రూపాయలు కొనేది, ఇక్కడికి వచ్చి మొత్తానికి 8 రూపాయలు 10 రూపాయలు పడుతుంది. ఇక్కడ 10 రూపాయలు అంటే అక్కడ రైతులు వచ్చేసరికి ఒక బస్తాకు వస్తే 200 రూపాయలు కూలి, అదే 150 రూపాయలు అక్కడ బస్తా 3 రూపాయలు 50 కిలోలు వస్తే 150 రూపాయలు. అక్కడ కొనేవాళ్ళు లేక అక్కడ రైతులు మొత్తం చెట్లు మొత్తం పంటను నాశనం చేసి వేరే పంటలు వేసేసుకున్నారు. దానివల్ల ఇప్పుడు అక్కడ పంటలు లేవు, ఇక్కడ పంటలు కృష్ణా కానీ గుంటూరు కానీ ఎక్కడా లేవు పంటలు. దానివల్ల అక్కడ రేట్లు పెరిగిపోవడం దీనివల్ల చేస్తుంది. ఈ 2-3 డేస్ నుంచి మిర్చి రేటు చాలా పెరిగిపోయినాయి. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం వర్షాల ఎఫెక్ట్ అయింది, ఇంకా కొంచెం ట్రాన్స్పోర్ట్ నుంచి ప్రాబ్లం కూడా అయిందని తెలుస్తుంది. కానీ ఒక 1 వీక్ 15 డేస్లో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాకు చెప్తున్నారు. ఒక క్యాప్సికమ్ 2-3 ఐటమ్స్ ఆర్డర్ నుంచి వస్తే దానికి ట్రాన్స్పోర్ట్ ఎఫెక్ట్ అయ్యి అది కొంచెం పెరిగింది. కానీ మిర్చి మనకు బెంగళూరు నుంచి వస్తుంది, దానికి అక్కడ నుంచి కొంచెం వర్షాలు ప్రభావం వల్ల కొంచెం అదైంది. ఇంకా ఆనియన్ మనకి ఇక్కడ ఆనియన్ గవర్నమెంట్ ద్వారా అమ్మిపిస్తున్నాము 23 రూపీస్ పర్ కేజీ, అదే బయట మార్కెట్లో 60 రూపీస్ కేజీ అమ్ముతున్నారు. మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు 34 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు. అండ్ నార్మల్గా రేట్స్ అయితే నార్మల్ ఉన్నాయి, ఒక 2-3 ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కర్ణాటక వర్షాలు పడే కొంచెం ఎఫెక్ట్ అయింది, దాని గురించి కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు కొంచెం 1 వీక్లో నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో రాజమండ్రిలోని రైతు బజార్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సమైక్య సెగ ఎన్నాళ్లుంటుందో తెలియని పరిస్థితి. కూరగాయలు కొన్ని ఇప్పటికే 3 అంకెల రేట్లకు చేరుకున్నాయి. ఆందోళనకు తెరపడకపోతే పరిస్థితి ఏమిటి? అందుకే 4-5 రోజులకు సరిపడా వస్తువులు దాచుకునే పనిలో ఉన్నారు. మరి మేము మాది వాటలు పెట్టుకున్నా కానీ నిన్న దాకా మొన్న 3 రోజుల నాడు 35 రూపాయలు ఉంది, ఇప్పుడేమో ఇవాళ రోజునే 85 రూపాయలు అంటున్నారు. మిర్చి ఏది కొనాలన్నా రేట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఆంధ్ర బంద్ అయిపోయింది, ఆంధ్ర నుంచి ఇక్కడ కూరగాయలు తగ్గాయి. మరి ఏ కొనాలన్నా మాకు బాధగా ఉంది. టమాటా కొనాలంటే ఇప్పుడు 40 రూపాయలు అంటున్నారు, దోసకాయ ఏమో 20 రూపాయలు అంటున్నారు, ఆలుగడ్డ ఏమో 30 రూపాయలు అంటున్నారు. ఏది కొనాలన్నా చాలా గిరాగ్గా ఉండిపోయినాయి. మరి ఏం చేయాలో మాకేం తోచకుండా ఉందా. ఇక విజయవాడలో రైతు బజార్లకు సమైక్యవాదులు సెలవు ప్రకటించారు. ఏదో ఒక రేటుకైనా కొందామన్నా వీలు లేకపోయింది అక్కడ. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.